మీరు ఎప్పుడైనా ఈ టమాటో చట్నీ ట్రై చేశారా అండి? దోశలకి, ఇడ్లీలకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుందండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకున్నానండి. అవి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక దాంట్లో మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ కూడా మగ్గాక అందులో మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నానండి. దాంట్లోనే పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం ఇంగు యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది కూల్ అయ్యాక మిక్సీకి పట్టేసుకోవాలండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. మిక్సీకి పట్టేసుకున్నాక పోపు వేసేసుకొని అందులో ఈ చట్నీ వేసేసుకోవాలండి. ఇడ్లీలోకి, దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.